నమస్తే. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వరకైతే బాగానే చేస్తున్నారు. ఓకే. అయితే కొన్ని వేస్ట్ ఉన్నాయి, కొన్ని మంచి జరిగేటివి ఉన్నాయి. ఓకే. ఈ పెన్షన్లు అయితే పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఓకే. తల్లిదండ్రికి అన్నం పెట్టకనోళ్ళు ఇప్పుడు 4,000 వస్తుంది కాబట్టి మంచిగా చూసుకుంటున్నారు. ఈ పిల్లోళ్ళకి ఇచ్చిండేది కూడా బాగుంది. ఇంకా అనవసరం దాంట్లో పోతే మనం సోమరిపోతం చేసినట్లు అవుతుందేమో అని నా అభిప్రాయం. వాళ్ళు ఏమనుకుంటారు అది సర్లే కానీ వెళ్ళిపోతా ఉంటారు. ఎటు పోతామని కాదు, అభివృద్ధి జరగాల కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు అయితే కొన్ని అయితే బాగున్నాయి. సుప్రీంకోర్టులో కూడా చెప్తున్నాయి ఉచితాలు వద్దని. వీళ్ళు మాత్రం ఎలక్షన్ కోసం ఇస్తారు. రెండు పార్టీలు ఒక పార్టీనే కాదు, మొత్తం ప్రపంచ దేశంలో మన ఇండియాలో మొత్తం పార్టీలన్నీ అట్లే పోతాయి. అయితే ఓట్ల కోసం అయితే అది నా అభిప్రాయం అయితే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ప్రస్తుతం చర్చ అంతా నడిచేది కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటున్నారు బాబాయ్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో అనుమానమేం లేదు, జరగచ్చు. ఎట్లాంటావా, ఎవరంతా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కదా. వచ్చే ఎన్నికల నాటికి కాదు బాబాయ్, రేపు ఉగాది నాటికి, రేపు 19 అనుకుంటా ఉగాది నాటికి చంద్రబాబు గారు తప్పుకొని నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. మరి అంటే అది మోడీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. అదే ఆయన కేంద్రంలోకి వెళ్తారంట చంద్రబాబు నాయుడు గారు. అదే మోడీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి అది మన రాష్ట్రంలో నారా లోకేష్ మీద అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ కూడా అవసరమే కదా. నా ప్రశ్న నారా లోకేష్ మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏం లేదు, ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయి కూడా. అంటే ముఖ్యమంత్రి గారు కుమారుడు కాకుండా అతని వరకే మాట్లాడుకుంటే లేదు, ఇప్పటికైతే బాగానే ముందుకు పోతున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఆయనకి కష్టకాలంలో ఆయన కూడా ఆదురుకున్నాడు కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి అయితే కూడా ఆక్షేపణ ఏం లేదు. కానీ ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎంగా ఉండాలా పవన్ కళ్యాణ్, ఆయనకి ఏమైనా పదవి ఇవ్వాలన్నారు అడిషనల్గా? నీకు ఆయన కూడా 2 సంవత్సరాలు ఉంటే తప్పేముంది, ఉండొచ్చు కూడా. చూద్దాం ఎలా చేస్తారో. చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి అభిప్రాయం ఉంది, మంచిగానే నడుస్తుంది ఇప్పటి వరకు. అంటే దాంట్లో ఇబ్బంది ఏం లేదు, నారా లోకేష్ కూడా ముందుకు పోతున్నాడు. ఇంకా చిన్న వయసు కాబట్టి ఇంకా రాబోయే అనుభవంతో ముందుకు వెళ్ళొచ్చు.